వెరిఫై కాషీస్ మీన్ వాల్యూ థీరం. సో ఇక్కడ మీకు రెండు ఫంక్షన్స్ ఇచ్చేసాడు. ఒక ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దట్ ఈస్ 1/x², g ఆఫ్ ఎక్స్ వచ్చేటప్పటికి 1/x, రెండు కూడా ఇన్ యాన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబి ఎగ్జిస్ట్ అవుతా ఉంటే ఈ ఫంక్షన్స్ కాషీస్ మీన్ వాల్యూ థియరం ని వెరిఫై చేస్తాయని చెప్పి ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకేనా? ప్రూఫ్ లో మీకు ఆల్రెడీ చెప్పా 3 స్టెప్స్ ని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ దాన్ని బై గ్రాంటెడ్ తీసుకుంటారు, అంటే ఏంటి, కంటిన్యూస్ అయిపోతాయి అని. రెండోది డిఫరెన్షియేషన్ చేసి f'(x) ని g'(x) ని ఫైండ్ అవుట్ చేస్తారు. అవి ఉన్నాయి అంటే విత్ ఇన్ ద ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబిలో రెండు ఎగ్జిస్ట్ అవుతాయని. ఇవి రెండు ఎప్పుడైతే అయిపోతాయో f'(c/g') వాల్యూని ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి సిని ప్రొడ్యూస్ చేయాలి. ఆ సి విత్ ఇన్ ద ఇంటర్వెల్ లో ఉన్నట్టయితే కనుక వెరిఫికేషన్ అయిపోయినట్టే. ఓకేనా? దాన్నే మనం ఈరోజు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ చూడండి, బై డిఫాల్ట్ రాసేస్తున్నాం కాబట్టి గివెన్ f(x) is equal to 1/x² and g(x) is equal to 1/x. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్టయితే రెండు కూడా ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్స్ రెసిప్రోకల్స్ లో ఉన్నాయి. ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్స్ అన్నీ కూడా కంటిన్యూస్ అవుతాయి కాబట్టి డైరెక్ట్లీ రాసేయండి. ఏమని? దే ఆర్ కంటిన్యూస్ ఇన్ ద క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ ఏ కామా బి. కాబట్టి ఫస్ట్ కండిషన్ ని ప్రూవ్ చేస్తారు. ఓకేనా? నో సెకండ్ కండిషన్, డిఫరెన్షియేషన్ చెక్ చేద్దాం. సెకండ్ కండిషన్, differentiating f of x with respect to x, that is nothing but f'(x) is equal to, now దీని డిఫరెన్షియేషన్ ఎలా చేస్తారో చూడండి. దీన్ని పైకి తీసుకునండి, దట్ ఈస్ నథింగ్ బట్ x⁻². ఏ ఫామ్ లో ఉంది? అది x⁻n ఫామ్ లో ఉంది. అండ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ x⁻n ఈజ్ n into x⁻n-1 అవుతుంది. అదే దానికి అప్లై చేసుకున్నట్టయితే n ప్లేస్ లో మీకు -2 ఉంది కాబట్టి -2 into x⁻(-2-1). సో ఓవరాల్ గా ఎంత అవుతుంది? అది న్యూమరేటర్ లో -2 మిగిలిపోతుంది. పవర్ లో మైనస్ ఉంది కాబట్టి కిందకి తెచ్చేసుకుంటే x పవర్ న్యూమరేటర్ లో ఉన్న -3ని కిందకి తీసుకొచ్చారు కాబట్టి ఇట్ విల్ బికమ్ +3, దట్ ఈస్ -2/x³ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్, g of x ni, that is differentiating g of x with respect to x, we get second దాన్ని డిఫరెన్షియేషన్ చేద్దాం. that is g'(x) is equal to d/dx of x⁻(-1). now దీన్ని అబ్జర్వ్ చేసుకున్నట్టయితే డిఫరెన్షియేషన్ ఈజ్ -1/x² బై యూజింగ్ ద సేమ్ ఫార్ములా అప్లై చేస్తారు. సో మీరు అబ్జర్వ్ చేస్తే f'(x) వాల్యూ ఏమో -2/x³ వచ్చింది, g'(x) వాల్యూ -1/x². కాబట్టి రెండు ఎగ్జిస్ట్ అయినాయి, దాన్నే రాయండి. దేర్ఫోర్ f'(x) g'(x) exist for x ఎక్కడ? ఇన్ ద ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబి. కాబట్టి మీరు ప్రూవ్ చేయాల్సిన 2 కండిషన్స్ ని ప్రూవ్ చేశారు. ఓకేనా? ఫైనల్లీ ఇంకా మూడో కండిషన్ ని వెరిఫికేషన్ చేసుకోవాలి. ఓకేనా? నో మూడో కండిషన్ లో మీరు ఏం చెక్ చేస్తారు? దేర్ ఎగ్జిస్ట్ డిఫరెంట్ పాసిబుల్ వాల్యూస్ లో వన్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ని తీసుకోవాలి, అంతే తప్ప ఇక్కడ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబి అని చెప్పకండి. ఓకేనా? బికాస్ మనం దాన్ని ప్రూవ్ చేయాలి. సో డిఫరెంట్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ లో సి అనేది ఒక వాల్యూని తీసుకున్నాం. ఎలా తీసుకున్నాం? కండిషన్ f'(c) divided by g'(c) is equal to f of a divided by g of b minus g of a అయ్యే విధంగా తీసుకున్నాం. ఓకేనా? దీంట్లోనే కరస్పాండింగ్లీ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి, సరిపోతుంది. నో వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే f'(x) ఎంత వచ్చింది మనకి? -2/x³. దానిలో c ని సబ్స్టిట్యూట్ చేస్తే -2/c³ డివైడెడ్ బై g'(x) ఎంత వచ్చింది? -1/x². దానిలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే -1/c² is equal to f of b. మనకి f of x ఎంత ఇచ్చాడు? 1/x². దానిలో b ని సబ్స్టిట్యూట్ చేస్తే
1/b² మైనస్ 1/a². అలాగే g(x) లో సబ్స్టిట్యూట్ చేయండి 1/b మైనస్ 1/a. ఓకేనా? నో దీని సింప్లిఫికేషన్ చూసుకున్నట్టయితే మైనస్ మైనస్ క్యాన్సిల్, మైనస్ బై మైనస్ ప్లస్ అయిపోతుంది. ఈ c² c³ లో 2 టర్మ్స్ క్యాన్సిల్, ఇంకా మీకు ఒక c మిగిలిపోతుంది. సో మీకు మిగిలేది 2/c ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్లో ఎల్సిఎం తీసినట్టయితే a² మైనస్ b² డివైడెడ్ బై a² b². అలాగే డినామినేటర్లో ఎల్సిఎం తీస్తే a మైనస్ b డివైడెడ్ బై ab. ఓకేనా? నో దీన్ని సింప్లిఫికేషన్ చేసుకుని వచ్చే వాల్యూ cని ఫైండ్ అవుట్ చేయాలి. స్టూడెంట్ ఇక్కడే మీకు కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. సింపుల్ ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ కనుక మీకు ఐడియా ఉన్నట్టయితే దాని ద్వారా ఈ ప్రాబ్లమ్ని మనం చాలా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. న్యూమరేటర్లో మనకి a² మైనస్ b² ఉంది. a² మైనస్ b²ని మనం ఎలా రాయొచ్చు? a ప్లస్ b ఇంటూ a మైనస్ b కింద 2 ఫ్యాక్టర్స్ కింద స్ప్లిట్ చేసుకోవచ్చా? స్ప్లిట్ చేయంగానే డినామినేటర్లో a మైనస్ b ఆల్రెడీ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఈ స్క్వేర్ టర్మ్లో ఒకసారి క్యాన్సిల్ అయిపోతే మీకు ab మిగులుతుంది. ఓకేనా? మీకు డైరెక్ట్లీ ప్రాబ్లం సిలో సి వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తారు. దేర్ఫోర్ 2/c ఈజ్ ఈక్వల్ టు మీకు ఎంత వస్తుంది? ఇప్పుడు న్యూమరేటర్ని ఫ్యాక్టరైజ్ చేయండి. దట్ ఈస్ a ప్లస్ b ఇంటూ a మైనస్ b డివైడెడ్ బై ab హోల్ స్క్వేర్ డివైడెడ్ బై డినామినేటర్ చూసుకున్నట్టయితే a మైనస్ b డివైడెడ్ బై ab మిగిలింది. అంతేనా? నౌ క్యాన్సిలేషన్ చూడండి. ఈ a మైనస్ b ఈ a మైనస్ b క్యాన్సిల్. ఈ ab స్క్వేర్లో 2 టర్మ్స్లో ఒక టర్మ్ క్యాన్సిల్. మీకు మిగిలేది ఇంకెంత? c వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. దేర్ఫోర్ 2/c ఈజ్ ఈక్వల్ టు మిగిలేది న్యూమరేటర్లో a ప్లస్ b మిగిలింది, డినామినేటర్లో ab మిగిలింది. కానీ మీకు కావాల్సింది c కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే c ఈజ్ ఈక్వల్ టు 2ab డివైడెడ్ బై a ప్లస్ b. కాబట్టి దిస్ వన్ బిలాంగ్స్ టు ద ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ab. అంటే cని ఫైండ్ అవుట్ చేసుకున్నారు. c వాల్యూ ఎంత వచ్చింది? 2ab బై a ప్లస్ b. అండ్ 2ab బై a ప్లస్ b విత్ ఇన్ ద ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబిలో ఉంటుంది కాబట్టి హెన్స్ కాషీస్ థీరం ఈజ్ వెరిఫైడ్. స్టూడెంట్కి ఇక్కడ డౌట్ వచ్చింది, సార్ 2ab బై a ప్లస్ b అనేది ఏబికి మధ్యలో ఉంటుందని మీరు ఎలా చెప్తారు అని. ఓకేనా? వెరిఫికేషన్ చూద్దాం. చూడండి. సపోజ్ మీకు ఇచ్చిన బౌండరీస్ a, b బదులుగా సమ్ వాల్యూ 2, 3ని ఫైండ్ అవుట్ చేయండి. అంటే ఈ ఎక్స్ప్రెషన్లో మీరు ఫైండ్ అవుట్ చేసుకునే c వాల్యూ 2కి 3కి మధ్యలో కనుక ఉన్నట్టయితే కాషీస్ మీన్ వాల్యూ థియరం వెరిఫై అయినట్టే కదా. సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. చూడండి. c ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3 డివైడెడ్ బై 2 ప్లస్ 3 అంటే ఎంత అవుతుంది? 5. 2 2s are 4, 4 3s are 12 డివైడెడ్ బై 5. ఇది దీంట్లో 10లో 2 టైమ్స్, 20లో 4 టైమ్స్ కాబట్టి మీకు వచ్చేది ఎంత? 2.4. 2.4 ఎక్కడ ఉంది? 2కి 3కి మధ్యలోనే కదా. అర్థమైందా? కాబట్టి ఇలా ఈ ఎక్స్ప్రెషన్ ద్వారా మీరు ఫైండ్ అవుట్ చేసుకునే సి వాల్యూ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబిలో ఉంది కాబట్టి హెన్స్ మీరు చెప్పిన కాషీస్ మీన్ వాల్యూ థీరం ఈజ్ వెరిఫైడ్. ఓకేనా? ఇలా మీకు 2 ఫంక్షన్స్ ఇచ్చి ఆ 2 ఫంక్షన్స్ని కాషీస్ మీన్ వాల్యూ థీరం వెరిఫికేషన్ చేయమని అడిగితే ఫస్ట్ స్టెప్ వాటి యొక్క కంటిన్యూటీ రాయడం, సెకండ్ వన్ వాటి యొక్క డిఫరెన్షియేషన్స్ దట్ ఈస్ f'(x, d'(x) ఫైండ్ అవుట్ చేయడం, థర్డ్ది f'(c బై g'(c) ఈజ్ ఈక్వల్ టు f(b మైనస్ f(a) బై g(b మైనస్ g(a)లో సబ్స్టిట్యూట్ చేసి మీరు ప్రొడ్యూస్ చేసే సి వాల్యూ వాడు చెప్పే ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబిలో ఉంటుంది అని ప్రూవ్ చేశారు అంటే ఆ ఫంక్షన్స్కి కాషీస్ మీన్ వాల్యూ థీరం వెరిఫికేషన్ జరిగినట్టే. ఓకేనా? ఇలా ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి డిఫరెన్షియల్ క్యాలిక్యులస్లో
రోలిస్ థీరం ఒకటి, లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం ఒకటి, కాషీస్ మీన్ వాల్యూ థీరం ఒకటి, మూడిటి నుంచి 9 మార్క్స్ డెఫినెట్ మార్క్స్, ఒకటి 2 మార్క్స్లో వస్తుంది, ఒకటి 7 మార్క్స్లో వస్తుంది. కాబట్టి 3 థీరమ్స్ యొక్క స్టేట్మెంట్స్ అండ్ వాటి మీద బేస్ అయ్యే ప్రాబ్లమ్స్ పర్ఫెక్ట్లీ ప్రాక్టీస్ చేసుకోండి. మీకు ఆ 9 మార్క్స్ ఈజీలీ గెయిన్ చేసేసుకోవచ్చు. ఓకేనా? నా ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, న్యూమరికల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయండి. ఎక్కడైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కింద కామెంట్లో తెలియజేయచ్చు. నేను మీ ప్రతి కామెంట్ని చదువుతాను అండ్ మీ డౌట్స్ ప్రతి డౌట్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? అండ్ మా ఈ క్లాసెస్ కనుక నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో దట్ మా ఛానల్ని గ్రో చేయడంలో మీ షేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం.